హలో గాయ్స్, నమస్తే, అస్సలం వాలేకుమ్. టుడే రెసిపీ బచ్చల కూర పప్పు. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో పెడుతున్నానండి. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పప్పుని ఒక 5 మినిట్స్ ముందు నానబెట్టుకొని అందులో 5-6 పచ్చిమిర్చిలు వేయండి. వేసాక టమాటాలు ఒక 4 టమాటాస్ కట్ చేసి వేసి అందులో బచ్చల కూర అండి, మాకు తెలిసిన వాళ్ళు బచ్చల కూర ఇచ్చారు, దాన్ని పప్పు చేస్తున్నాండి. బచ్చల కూర హెల్త్కి చాలా బాగా పనిచేస్తుంది, చాలా బాగా పనిచేస్తుందండి బచ్చల కూర పప్పు. అందులో ఒక 20-25 గ్రామ్స్ చింతపండు నానబెట్టి వేయాలి. వేసాక బచ్చల కూర వేసి అందులో పసుపు, కారం కొంచెం తక్కువ వేసుకోవాలండి, ఎందుకంటే మనం ఆల్రెడీ 5-6 పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారాన్ని తక్కువ యూజ్ చేయాలి. వేసాక కొంచెం ఆయిల్ వేస్తే మనకి ఏంటంటే పొంగు రాదండి, పైకి కుక్కర్ మీద ఇలా పొంగు వస్తుంది. దీన్ని ఇప్పుడు రుబ్బాలండి, రుబ్బి తాలింపు వేసుకోవాలి. వీడియోస్ని అందరూ చాలా బాగా లైక్ చేస్తున్నారండి. మా మోమినా షేక్ అనే ఛానల్లో మోమినా వీడియోస్ వస్తాయి, నా కుకింగ్ వీడియోస్ వస్తాయి. మాకు ఒక మొయిజా అనే క్యాట్ ఉంది, క్యాట్ వీడియోస్ వస్తాయి. అన్నీ చూసి లైక్ చేయండి, చూసాక కామెంట్ చేయండి. వీడియోలో చూపిస్తున్న విధంగా తాలింపు పెట్టుకోండి. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి అందులో కొంచెం 4 ఎండుమిర్చి, జీలకర్ర, తాలింపు దినుసులు, వెల్లిపాయ, కరివేపాకు వేసి సిమ్లో వేయించుకోవాలి. సిమ్లో ఒక 2 మినిట్స్ వేయించుకొని పప్పులో వేసుకుంటే చాలా బాగా టేస్టీగా ఉంటుందండి, ట్రై చేయండి. చూడండి, రెసిపీ ఈ విధంగా వచ్చింది. మీరందరూ ట్రై చేయండి, నాకు కామెంట్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.